హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తొలి ప్రేమ మూడవ భాగాన్ని వినేద్దాం. ఆఫీస్ అయిపోయింది. స్టాఫ్ అంతా ఇంటికి వెళ్ళిపోయారు. క్యాబిన్లో ఉన్న భూమిని ఎవరూ గమనించలేదు. ఉదయపు సూర్యకిరణాలు తాకగా భూమి స్రోలోకి వచ్చి లేస్తుంది. చుట్టూ చూస్తే అది తన రూమ్ కాదు, ఆఫీస్ కూడా కాదు, హాస్పిటల్ బెడ్పై ఉంది. నేను ఇక్కడికి ఎలా అని ఆలోచిస్తున్న భూమి దగ్గరికి, అమ్మయ్య లేచావా, ఎంత టెన్షన్ పెట్టావే అంటూ వచ్చింది సంధ్య. హే సంధ్య, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అయోమయంగా చూస్తూ. ఏమోని, ఎవరో నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి నాకు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంది, అర్జెంటుగా రండి అన్నారు. నేను ఫేక్ కాల్ అని పట్టించుకోలేదు. నువ్వు పార్టీకి రాలేదని నేను ఫుల్గా దులిపేద్దామని ఫ్లాట్కి వెళ్ళిన నాకు నువ్వు కనిపించలేదు. నేను కంగారు పడుతుంటే హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. వెంటనే ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచావు. ఇంతకీ నన్ను ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు సంధ్య? ఏమో తెలీదు. నేను వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. అవునా అంది నీరసంగా. చూడు ఎంత నీరసంగా ఉన్నావు, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, ఈ జ్యూస్ తాగదు కానీ అని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన భూమికి గ్లాస్లో బత్తాయి జ్యూస్ బలవంతంగా తాగించి రెస్ట్ తీసుకోమని చెప్పింది. మరి ఆఫీస్ వర్క్ మా అమ్మమ్మ వెళ్ళి చేస్తారులే, నోరు మూసుకుని పడుకో అని ఒక కన్ను మూసి మరో కన్ను తెరిచి చూస్తూ, లీవ్కి పర్మిషన్. హే చూప్, పడుకో, నేను అదంతా చూసుకుంటాను. సరే అని నిద్రపోతుంది. నీరసంగా ఉండడంతో వేగంగానే నిద్రపోతుంది. ఫ్లాట్కి వెళ్ళి 2 days రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది భూమి సంధ్యతో. ఆఫీస్కి వెళ్ళి మురళి క్యాబిన్ దగ్గరికి వచ్చేసరికి ప్రీతి, శృతి అన్న మాటలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కన్నీళ్లు తుడుచుకుని క్యాబిన్లోకి పర్మిషన్ అడిగి వెళ్ళి మురళికి విష్ చేసి తన ప్లేస్లో కూర్చొని ఉన్న భూమికి ఎదురుగా ఉన్న ఫైల్స్ చూసి కళ్ళు తిరిగినంత పనైంది. సార్, ఇన్ని ఫైల్స్ అంటుంది మెల్లగా. 3 days ఆఫీస్కి లీవ్ పెడితే నీ పని మీ అమ్మమ్మ వచ్చి చేస్తుందా? అదంతా నీ వర్క్, నువ్వే కంప్లీట్ చేయాలి అని ల్యాప్టాప్ చూస్తూ తల ఎత్తకుండా సమాధానం చెప్తాడు. పని రాక్షసుడు అని మనసులో అనుకోబోయి బయటికి అనేసి నాలుక ఖర్చుకుంటుంది. ఏమన్నావు అని తలెత్తి భూమి వైపు చూస్తాడు మురళి. నేనేమన్నాను? ఏమనలేదు సార్ అంటూ చెప్తుంది తడబడుతూ. నువ్వు ఏమీ అనకపోతే ఎందుకలా తడబడుతున్నావు? కోపంగా చూస్తూ. ఆ చూపులో కోపంకి గొంతు తడారిపోయి టేబుల్పై ఉన్న గ్లాసులో వాటర్ గుటకుడా తాగేసి ఏం చెప్పాలో అర్థం కాక, ఈ వర్క్ అంతా ఈరోజే చేసేయాలా సార్ అంటుంది. ఇంతలో మురళికి ఫోన్ కాల్ రావడంతో అమ్మయ్య బ్రతికిపోయాను అనుకుని వర్క్ చేసుకుంటుంది. లంచ్ టైంకి క్యాంటీన్కి వెళ్ళి సంధ్యతో లంచ్ చేసి పనిలో పడుతుంది. క్యాబిన్లో ఉన్న మురళికి ఒక్కసారిగా ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి. ఎదురుగా ఉన్న బాటిల్ చూస్తాడు. అదేమో ఖాళీగా ఉంటుంది. మురళి బాధ చూసిన భూమి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్లి మురళి చేతికి ఇచ్చి తన ప్లేస్కి వెళ్ళి పని చేసుకుంటుంది. మురళి వాటర్ తాగి భూమిని ఒక్కసారి చూసి మళ్ళీ పనిలో మునిగిపోతాడు. ఈవినింగ్ అయ్యేసరికి మురళికి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హా బంగారు, వచ్చేసరికి లేట్ అవుతుందిరా. సరే, నువ్వు జాగ్రత్త, లవ్ యూ బంగారం, బాయ్. ఇదంతా వింటున్న భూమికి ఎవరు బంగారు, లవ్ యూ అంట, లవ్ యూ. ఎందుకో భూమికి బంగారుతో మురళి మాట్లాడడం నచ్చలేదు. ఆ కోపం అంతా ల్యాప్టాప్ మీద చూపిస్తుంది. భూమి ఆఫీస్ టైం అయిపోవడంతో వెళ్ళటానికి లేస్తుంది. ఎక్కడికి? సార్, అది టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్తున్నాను. మరి వర్క్? డే మొత్తం చేశాను కదా అన్నట్టుగా దీనంగా చూస్తుంది మురళి వైపు. అదంతా నాకు తెలియదు, వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళు అంటాడు పొగరుగా. చేయక సస్తానా అనుకుని వర్క్ చేస్తూ ఉంటుంది. సంధ్య భూమికి ఓ కాల్స్ చేస్తుంది. ఎంతకీ భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి, ఒసే పని రాక్షసి, టైం అవుతుంది, ఫ్లాట్కి వెళ్ళి ప్లేట్ ఖాళీ చేయాలి, రావే, నీకు దండం పెడతాను అని మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చూసి భూమి నవ్వుతూ, నీకు నేను పని రాక్షసులా కనిపిస్తున్నాను, కానీ ఇక్కడ ఉన్న పని రాక్షసుడు నా బ్లడ్ బాయిల్ చేసుకుని తాగుతూ పని చేస్తున్నాడు అని ఏడుపు మొహం పెడుతుంది. భూమి ఇంత ఫన్నీగా మెసేజ్ చేయడం అదే ఫస్ట్ టైం అయ్యేసరికి పడి నవ్వుతుంది సంధ్య. ఎంజాయ్ యువర్ వర్క్ విత్ న్యూ బాస్, బాయ్ అని మెసేజ్ చేస్తుంది. నా బోధ నీకు సంతోషంగా ఉందా? హహహ, నీకు సరైన మొగుడు దొరికితే నేను సంతోషించనా చెప్పు? ఓకే బాయ్, వేగంగా వచ్చేయి అని మెసేజ్ చేస్తుంది సంధ్య మెసేజ్ చూసి వా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఫ్లాట్కి వచ్చాక చెప్తా నీ పని అనుకుంటుంది భూమి. మెసేజ్ చేస్తున్నంతసేపు భూమి ఎక్స్ప్రెషన్కి నవ్వు వస్తుంది మురళికి, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. మురళి వర్క్ కంప్లీట్ అయ్యేసరికి భూమి వర్క్ పూర్తి చేస్తుంది. టైం చూస్తే 11 అవుతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, మొత్తం ఈ చండాసుడి వల్లే అనుకుంటుంది మనసులో. భూమిని చూసి సిచ్యువేషన్ అర్థమై, నా కార్లో డ్రాప్ చేస్తాను రా అని వెళ్ళిపోతాడు. మురళిని అనుసరిస్తుంది భూమి. కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్న భూమిని చూసి, నేనేం నీ డ్రైవర్ని కాదు, ముందు కూర్చో. సరే సార్ అని ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. డే మొత్తం వర్క్ చేయడం వల్ల అలసిపోయి భూమి నిద్రపోతూ మురళి భుజంపై తలవాల్చి పడుకుంటుంది భూమి.
మురళి షాక్ అయి చూస్తాడు. చిన్నపిల్లలా క్యూట్గా నిద్రపోతున్న భూమిని లేపడం ఇష్టం లేక కార్ స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు చిన్ని చిరునవ్వుతో. భూమి ఫ్లాట్ రాగానే మెల్లగా తనని సీట్ వెనకకి భూమి తల ఆనించి ఏ పుల్లమ్మ అంటూ నిద్రలేపుతాడు. భూమి నిద్రలేచి ఎవరు పుల్లమ్మ అంటుంది. నువ్వే అంటాడు. సార్ నా పేరు పుల్లమ్మ కాదు అంటుంది కోపంగా. కానీ నిన్ను చూస్తే పుల్లమ్మలానే ఉన్నావు. మిమ్మల్ని అంటూ మురళిని కోపంగా చూస్తుంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు మిస్ పుల్లమ్మ. ఏమీ చేయలేనా? ఎందుకు చేయలేను అంటూ చెంప పిన్ను తీస్తుంది. భూమి చేసిన పనికి మురళి షాక్ అవుతాడు. చెంప పిన్నుతో మురళికి గుచ్చటానికి ట్రై చేస్తుంది. మురళి దూరంగా జరుగుతాడు. ఇలా కాదు అని కొంచెం ఒరిగి మురళిని పిన్నుతో గుచ్చటానికి ట్రై చేస్తుంటే మురళి కొంచెం ముందుకు జరగడంతో భూమి పెదాలు మురళి చెంపకి తగలడంతో షాక్ అయి చూస్తాడు భూమి వైపు. నో అని అరుస్తూ నిద్రలేస్తుంది భూమి. మురళి సడన్ బ్రేక్ వేసి ఏమైంది, ఎందుకలా అరిచావు అంటాడు కంగారు కనపడిని ఎక్కువ కోపంతో కవర్ చేస్తూ. మురళి వైపు చూసి అబ్బే ఏం లేదు సార్, ఏదో కళ చాలా భయపెట్టేసింది అని చెప్పి ఇలాంటి కళ వచ్చిందేంటి అని మనసులో తిట్టుకుంటుంది. పడుకున్న అరగంటకి కలలు కని అదృష్టవంతరాలు నువ్వే పుల్లమ్మ అంటాడు మురళి. తనలో తను తిట్టుకుంటున్న భూమి మురళి అన్న పుల్లమ్మ అనే మాట వినిపించుకోదు. ఇబ్బందిగా ఒక వేరే నవ్వి హిహిహి అని నవ్వుతుంది. మురళి వాటర్ బాటిల్ భూమి చేతికిచ్చి తాగమని చెప్పి కార్ స్టార్ట్ చేసి భూమిని ఫ్లాట్ దగ్గర దింపి వెళ్తాడు. భూమి ఫ్లాట్కి వెళ్ళి డిన్నర్ చేసే మూడ్ లేక డిన్నర్ని స్కిప్ చేసి సంధ్య రూమ్కి వెళ్తుంది. సంధ్య దెయ్యంలా దుప్పటి కప్పుకొని వాళ్ళ బేబీతో వీడియో కాల్ మాట్లాడుతుంది. తనని ఏమీ అనకుండా తన రూమ్కి వచ్చి వసై ఈవినింగే నువ్వు పెట్టిన మెసేజ్, కారులో నాకు వచ్చిన కళ, వామ్మో బాబోయ్ ఆ కోపిష్టివాడు నాకు మొగుడైతే ఇంకేమైనా ఉందా? రోజు నన్ను ఫ్రై చేసుకొని తింటాడు. అయినా సార్ వచ్చిన నుండి నాకే తెలియకుండా చేంజ్ మొదలవుతుంది. ఎందుకు వాడి గురించి ఆలోచించకూడదు అంటే ముందు ఇంట్లో మ్యారేజ్కి ఓకే చెప్పేయాలి అని డిసైడ్ అయ్యి నిద్రపోతుంది. పెళ్లికి ఓకే చెప్పాలి అన్న తన నిర్ణయం తన మనసుకి బాధ పెడుతుంది. కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయి. ఎందుకు అనే ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నీలాల కన్నుల్లో సంతోషం తప్ప కన్నీళ్లు చూడలేను. నాకు దూరంగా వెళ్ళిపోవాలని నీకు నువ్వు దూరమైపోవద్దు ప్రేయసి. ఉలిక్కిపడి లేచింది. తూర్పున సూర్యుడు వేకువ గీతం పాడుతున్నాడు. మార్నింగ్ కౌశల్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మాటల మధ్యలో కౌశల్య నిశ్చితార్థంకు త్వరలోనే ముహూర్తాలు పెడుతున్నట్లు ఆకాష్ కూడా వచ్చి ఇంట్లోనే ఉన్నట్లు చెప్తుంది. ఆకాష్ నీతో మాట్లాడాలట, నువ్వు ఈ వీకెండ్కి వచ్చి వెళ్ళు తల్లి అంటుంది. గుడిలో కూర్చున్న భూమికి వాళ్ళ అమ్మ మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. గుడిలో ఉన్న దేవుణ్ణి చూస్తూ బాబా కలలో నీ జీవితం నేను అంటున్నారు ఒకరు, కళ్ళెదుట ఇంకొకరు నా జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరితో నా జీవితం ముడిపెడబడుతున్నావో, ఎందుకు నా మనసుని గందరగోళంలో నెట్టేస్తున్నావో అని ఆలోచిస్తుంటే భూమి కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంది. ఒక పాప కళ్ళెత్తి ఆ పాపను చూస్తూ స్వీటీ నువ్విక్కడ అని ఆశ్చర్యపోతూ హాయ్ స్వీటీ అంటుంది. హాయ్ తర్వాత ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది బుల్లి మాటలతో. ఏం లేదు అంటుంది కొద్దిగా నవ్వుతూ. నేను నీ ఫ్రెండ్ని కదా, నాతో చెప్పవా అని అడుగుతుంది స్వీటీ. అరే మా స్వీటీ అలిగితే చాలా బాగుంది అని గిలిగింతలు పెడుతుంది. స్వీటీ నవ్వుతూ కదా మా మామ కూడా అలానే అంటాడు అని చెప్తుంది కళ్ళు రెపరెపలాడిస్తూ. అవును స్వీటీ, నువ్వు ఒక్కదానివే వచ్చావా గుడికి? అవును. ఏం అయినా మీ వాళ్ళతో రావాలి కదా. ఇలా నువ్వు ఒక్కదానివే రావచ్చా? వాళ్ళు నీ గురించి కంగారు పడతారు కదా. అవును నిజమే, కానీ మా ఇల్లు ఈ పక్కనే అని చెప్పి భూమి చెవి దగ్గరికి వెళ్ళి దేవుడితో సీక్రెట్ డీలింగ్ మాట్లాడడానికి వచ్చాను అని చెప్తుంది మెల్లగా. భూమి నవ్వుతూ ఎగ్జామ్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నావా? లేదు ఫ్రెండ్, మా క్లాస్కి నేనే ఫస్ట్. మరి ఇంకేంటి అని అడుగుతూ వాచ్ చూస్తుంది. అయ్యో టైం అయిపోయింది, ఆ పని రాక్షసుడితో తిట్లు ఖాయం అని అంటుంది. ఎవరి ఫ్రెండ్ ఆ పని రాక్షసుడు అని అడుగుతుంది స్వీటీ కళ్ళు పెద్దవి చేస్తూ. ఇంకెవరు స్వీటీ, మా బాస్ గొప్ప చండాసనుడు, పట్ట పగలు చుక్కలు చూపిస్తున్నాడు అంటుంది బాధగా. ఓ ఫ్రెండ్, ఈ మాత్రానికి చిన్నపిల్లలా బాధపడుతున్నావా అని నవ్వుతుంది. భూమి చిన్న ముచ్చుకుంటుంది. స్వీటీ భూమి గడ్డం పట్టుకొని ఫ్రెండ్ సారీ అంటూ క్యూట్గా చెప్తూ నీకు నేను ఈ పని రాక్షసుడి నుండి నిన్ను తప్పించే ట్రిక్ చెప్పనా అంది మిలమిల మెరిసే కళ్ళతో. ఏంటి చెప్పు అంది భూమి ఎగ్జైట్ అవుతూ. మరేమో మా స్కూల్లో బంతిగాడు ఎప్పుడూ వాడి హోంవర్క్ నాతోనే చేయించేవాడు. నేను చేయకపోతే నన్ను కొట్టేవాడు.
స్వీటీ చెప్పడం పూర్తి చేయకముందే ఎవడా బంతిగాడు, నిన్ను కొట్టాడా, పద వాడికి బుద్ధి చెప్తాను అంది భూమి స్వీటీ చేయి పట్టుకొని. భూమి ప్రేమకి మురిసిపోతూ, హోల్డ్ అండ్ ఫ్రెండ్, నేను చెప్పేది పూర్తి కానీ అని భూమిని ఆపుతుంది స్వీటీ. అందుకే బంతిగాడికి బుద్ధి చెప్పాలని వాడి హోంవర్క్లో కావాలని తప్పులు రాసి మిస్ చేత పనిష్మెంట్ పడేలా చేసేదాన్ని. దెబ్బకి వాడు నా చేత హోంవర్క్ చేయటం మాన్పించి మా ఫ్రెండ్ నీతుతో చేయిస్తున్నాడు. ఓ, అర్థమైంది. ఇప్పుడు నేను వర్క్లో తప్పులు చేస్తే పని రాక్షసుడు నా ప్లేస్లో ఇంకొకరిని పెడతానని చెప్తున్నావు కదా స్వీటీ? కరెక్టే అంటుంది స్వీటీ నవ్వుతూ. కానీ నేను వర్క్లో తప్పు చేసినందుకే నన్ను దగ్గర పెట్టించుకొని వర్క్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు అని ఏడుపు మొహం పెడుతుంది. అలాగా, ఈసారి మా మామూకి అడిగి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తా, నువ్వు బాధపడకు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఫ్రెండ్ అని భూమి బుక్కపై ముద్దు పెడుతుంది స్వీటీ. సరే, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి అని స్వీటీ బుక్కపై ముద్దు పెట్టి వెళుతూ, ఇంతకీ దేవుడితో ఏం డీలింగ్ కోసం వచ్చావు? ఒకవేళ అందులో నా హెల్ప్ అవసరమైతే అడుగు, నేను డైలీ ఈ గుడికే వస్తాను. సరే ఫ్రెండ్ అని నవ్వుతుంది స్వీటీ. స్కూల్కి డ్రాప్ చేయనా స్వీటీ? వద్దు ఫ్రెండ్, మా డ్రైవర్ తీసుకెళ్తాడు. సరే బాయ్ స్వీటీ. బాయ్ ఫ్రెండ్. సంధ్యకి ఫోన్ చేసి నేను డైరెక్ట్గా ఆఫీస్కి వస్తున్నాను, ఆ రావణాసురుడు వచ్చేసాడా అని అడుగుతుంది భూమి. ఓకే, రావణాసురుడు ఎవరు అని అడుగుతుంది సంధ్య. ఇంకెవరు, ది గ్రేట్ పని రాక్షసుడు అయినా మన బాస్. వచ్చేశారు, నువ్వు త్వరగా రా అని చెప్తుంది సంధ్య. వామ్మో అనుకొని భూమి ఫాస్ట్గా ఆఫీస్కి రీచ్ అవుతుంది. క్యాబిన్లోకి వెళ్ళిన భూమికి బిక్కమొహం వేసుకొని సంధ్య కోపంతో శివాలు ఎత్తుతున్న మురళి కనిపించగానే భూమి గుండెల్లో రాయి పడింది. భూమి భయంగా చూస్తుంది మురళి వైపు. మురళి భూమిని ఉరిమి చూస్తున్నాడు. చూపులతో చంపేసేటట్టున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అని సంధ్య వైపుకు తిరిగి కళ్ళతోనే అడుగుతుంది. సంధ్య టేబుల్పై ఉన్న తన ఫోన్ చూపిస్తుంది. ఫోన్కి సార్ కోపానికి సంబంధం ఏంటి అని అడుగుతుంటే సంధ్య, నవ్ యూ కెన్ గో, వెళ్ళి నీ వర్క్ చేయి, అసలే నేను పని రాక్షసుని అని వెటకారంగా భూమి వైపుకు తిరిగాడు మురళి. అంటే నేను ఫోన్లో మాట్లాడింది వినేశాడా అని షాక్లో ఉంది భూమి. సంధ్య వెళ్తూ, ఈ పులికి వేటాడకుండానే జింక దొరికింది, మా భూమి పరిస్థితి ఏంటో అనుకొని భూమి వైపు చూస్తుంది. షాక్తో బొమ్మలా నిలబడ్డ భూమిని చూస్తుంటే జాలేస్తుంది సంధ్యకి. అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే భూమి ఇతనికి నిక్ నేమ్స్ పెట్టడం ఏంటో అని, అతను వినేయటం ఏంటో, ఇప్పుడు ఈ కోపిష్టి భూమిని ఏమంటాడో అని టెన్షన్ పడుతూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. షాక్లో నిలబడి ఉన్న భూమి దగ్గరికి వెళ్ళి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, లేటుగా ఎందుకు వచ్చావు అని గద్దించి అడుగుతాడు మురళి. మురళి గద్దింపుకి షాక్లో ఉన్న భూమి మురళి అంత దగ్గరగా ఉండడంతో వెనక్కి జరగబోయి కాలు స్లిప్ అయి తూలి పడిపోతుంది. కింద పడిన భూమిని చూస్తూ పెద్ద పెట్టున నవ్వుతూ, వర్క్ చేయడమే రాదు అనుకున్నాను, కనీసం సరిగా నిల్చోవడం కూడా రాదా? చిచి, పోయి ఈయనగారి దగ్గరే నేను ఫూల్ అవుతున్నాను. అయినా ఎదుటి మనిషి పడిపోతుంటే పట్టుకోవడం తెలియదు, కానీ ఇలా నవ్వటం తెలుసు అనుకుని కోపంగా చూస్తుంది. కోపంగా చూస్తున్న భూమి మనసులో భావం అర్థమైనట్టుగా, నేను పరాయి ఆడవాళ్ళ చిటికిన వేలను కూడా టచ్ చేయలేను, అలాంటిది పడిపోతుంటే ఎలా పట్టుకుంటాను అనుకున్నావు? కాస్త పొగరుగా అన్నాడు. అవునులే, ఎదురుగా ఉన్నది మీ బంగారం కాదుగా అని కోపంగా అనుకుని లేస్తుంది. ఇంతకీ లేటుగా ఎందుకు వచ్చావో చెప్పలేదు? సీరియస్గా, గుడికి వెళ్ళాను సార్. అవునా, ఆఫీస్లో ఒక రావణాసుడు ఉన్నాడు, ఆఫీస్కి లేట్ అయితే వాడికి పర్మిషన్ అడగాలి, లేదంటే వాడికి కోపం వస్తుందని భయమైనా ఉందా నీకు? భూమి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అమ్మో, వీడు మొత్తం వినేశాడు, ఇప్పుడు ఏం చేసేది? దేవుడా నీదే భారం అని దేవుడికి మనసులోని నమస్కారం చేస్తుంది భూమి. సారీ సార్, గుడిలో నా ఫ్రెండ్ కలిసింది, అందువల్లే లేట్ అయింది అని బెదురుతున్న కళ్ళతో చెప్తుంది. అవునా, సర్లే, నాది చాలా జాలీగుండే, అందుకే నీకు ఈసారి యాక్సెప్ట్ చేస్తున్నాను. అమ్మయ్య అనుకుని థ్యాంక్ యూ సార్, బట్ వన్ కండిషన్. ఇప్పుడేం ఫిట్టింగ్ పెడతాడు అని డౌట్గా చూస్తుంది. మన అన్ని ఆఫీసుల స్టాఫ్ మెంబర్స్ ఎంతమంది? అది కూడా తెలీదా అనుకొని 2000 సార్. 2 days తర్వాత నా బంగారు బర్త్డే, సో నువ్వు ఈరోజు 2000 గిఫ్ట్స్ ప్యాక్ చేసి టుమారో నైట్ నా బంగారు బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఎల్లుండి బర్త్డే కోసం డెకరేషన్ మొత్తం నువ్వే చేయాలి అని భూమి కళ్ళల్లోకి చూస్తాడు. భూమి కళ్ళు తిరిగి పడడానికి సిద్ధంగా ఉంది, కానీ మళ్ళీ నిల్చోవడం రాదా అంటాడని నిలదొక్కుని నిల్చుంది. ఏంటి కండిషన్? నీకు ఓకే అయితే నేను సారీని యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే అమ్మో ఇప్పుడు ఒప్పుకోకపోతే మళ్ళీ ఎలాంటి వర్క్ చెప్తాడు అనుకుని, సార్ ఓకే, మీ బంగారం అన్న పదం ఒత్తి పలికి, పుట్టినరోజు కోసం అన్ని అరేంజ్మెంట్ నేను చేస్తాను. గుడ్, ఆ గిఫ్ట్స్ అన్నీ అక్కడ రూమ్లో ఉన్నాయి, ప్యాక్ చేయి, వెళ్ళు.
చేయక చేస్తానా అని వెళ్ళిపోతుంది భూమి. పుల్లమ్మ, నువ్వు కోపంలో చాలా బాగున్నావు, నిన్ను ఏడిపిస్తుంటే చాలా నచ్చుతుంది, భలే నిక్నేమ్స్ పెట్టావే అని నవ్వుకుంటాడు మురళి. భూమి కోపంగా బయటికి రాగానే అమ్మయ్య అనుకుంది సంధ్య. ఏడిపిస్తావనుకున్నాను బాస్, కానీ మా భూమికే కోపం వచ్చేలా చేస్తున్నావు, నువ్వు గ్రేట్ అని మనసులో అనుకుంటుంది. భూమి దగ్గరికి వెళ్ళి, ఏంటి భూమి అంత కోపంగా ఉన్నావు? కోపంగా ఉండకుండా ఏం చేయమంటావు? ఆ మనిషి బంగారు పుట్టినరోజు అంట. అయితే నీకెందుకు కోపం? నువ్వు కానీ బాస్ని లవ్ చేస్తున్నావా ఏంటి అంటుంది నవ్వుతూ. వస్తే నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయే అంది చెవి మెలిపెడుతూ. సారీ ఇంతకీ కోపం ఎందుకు వచ్చింది అని చెవిని విడిపించుకుంటుంది సంధ్య. కోపం కాకుండా ఇంకేం వస్తుంది? ఆ బర్త్డేకి అన్నీ దగ్గరుండి చేయాలంట. ఏంటి, నీకు ఈవెంట్ మేనేజర్ వర్క్ ఇచ్చాడా? నా మొహానికి అంత అదృష్టమా? ఈవెంట్ వర్క్ మొత్తం నేను ఒక్కదానే చేయాలని ఏడుపు పెడుతుంది. పోనీలేవే, బర్త్డేనే కదా, కేక్ బెలూన్స్ రెడీ చేస్తే సరిపోతుంది. హలో బుజ్జి, ఇదేంటి మన మిడిల్ క్లాస్ వాళ్ళ బర్త్డే పార్టీ కాదు, హై క్లాస్ వాళ్ళ పార్టీ, వాళ్ళ రేంజ్కి తగ్గట్టు అరేంజ్ చేయాలి. ఇదిగో ఇప్పుడు వెళ్ళి గిఫ్ట్లు ప్యాక్ చేయాలి, లేట్ అయితే మళ్ళీ అవన్నీ ప్యాక్ చేయలేను అని వెళ్తుంది. సరే అని సంధ్య డెస్క్ దగ్గరికి వెళ్ళి, నీకు ఇచ్చిన వర్క్ కొద్దిగా కష్టమే కానీ నిన్ను ఏమీ అనకుండా బాస్ వదిలేశారా? అయినా మంచిదేలే, నిన్ను ఏడిపించలేదు అనుకుని వర్క్ చేసుకుంటుంది. భూమి గిఫ్ట్స్ ప్యాక్ చేస్తుంటే ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. కాల్ కట్ చేస్తుంది. మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వస్తుంది. తప్పదన్నట్టుగా లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటుంది. అవతలి వాళ్ళు చెప్పిన పేరు విని షాక్ అవుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.